అందరికీ నమస్కారం. గ్రహ సందేశాలు ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కల్లో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు. ఆ వార్త వినగానే మనసు కాయలో తేలినట్లు అయిపోతుంది. మీరు మీ బంధువులందరితో కూడా వార్తను పంచుకుంటారు, ఇక జాలికి గడుపుతారు. మీ దగ్గర తగినంత ధనము మీకు ఈరోజు ఉంటుంది. వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం అల్లరిమయంగా సాగబోతుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. బిజినెస్ మీటింగ్లలో ముక్కుసూటిగా మాట్లాడడం, భావోద్వేగాలకు లోను కావడం వంటివి చేయకండి. బంధువుల రాకపోకలు చికాకు పరుస్తాయి. వాహనదారులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. ఈరోజు శుభంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటారు. మరి ఈరోజు చూసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అయితే కొన్ని ఎదుర్కొంటారు. వాణిజ్య వ్యాపార లాభాల దిశగా సాగుతాయి. మరి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహంగా ఉన్న విషయాల్లో మీరు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలయాలను సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది. విద్యార్థులకు కొత్త సమస్యలు వస్తాయి. పిల్లల కెరీర్ గురించి ఏదైనా సమస్య జరుగుతుంటే అది కూడా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొంతమంది సభ్యులు చాలా కాలం తేడాలు కలిగి ఉంటే మీరు వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మీ ప్రమోషన్ ఉద్యోగంలో మీ సరైన పని సామర్థ్యం యొక్క బలం గురించి కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీ కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం లభిస్తుంది. అందరికీ ఎటువంటి సమస్యకు అవకాశం ఇవ్వకండి. మీరు జట్టు కృషిలో సరైన పనితీరును కలిగి ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉన్నా మీకు ఇబ్బంది కలుగుతుంది. కొంతమంది మరి ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. కొంతమంది మీతో ప్రేమగా వ్యవహరిస్తారు. ఈరోజు ఆనందం అనేది మీకు కలుగుతుంది. తలనొప్పి సమస్యలు ఉన్నటువంటి వారికి ఈరోజు అవి పెరిగే సూచనలు ఉన్నాయి. కఠినమైనటువంటి చేదు విషయాలు మాట్లాడడము ఒకదానికొకటి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి విషయాలకి ఈరోజు దూరంగా ఉండండి. ఇక లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ అయితే బ్లాక్. ఇక ఈరోజు చక్కగా మీరు పరిహారం కొరకు ఒక నల్ల బట్టను తీసుకోవాలి. ఆ నల్ల బట్టలో 8 నల్ల ఉమ్మెత్తకాయలు వేసుకోవాలి. ఇక ఆ నల్ల ఉమ్మెత్తకాయలు వేసుకున్న తర్వాత ఆ బట్టని చక్కగా చుట్టేసి గుండ్రంగా మూట కట్టేసి ఆ మూటను మీరు ఎడమ చేతితో పట్టుకొని 16 సార్లు మీ మీద నుండి యాంటిక్ లాగా తిప్పుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ వాటిని కాల్చేసి పారేటటువంటి నీటిలో వేసేయాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి నరదృష్టి, ఈర్ష్య, అసూయ తొలగిపోయి మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం మీకు మంచిగా లాభాలను కలిగిస్తుంది. దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.